హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఫోటోషాప్ ట్యుటోరియల్ అన్నమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చేసేది ఇంట్రడక్షన్ క్లాస్. రైట్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మన ఫోటోషాప్ ఓపెన్ చేయడానికి స్టార్ట్ మెనూ వెళ్తాం. స్టార్ట్ మెనూలో ఆడ ఫోటోషాప్ అని ఉంటుంది. నేను యూజ్ చేసేది 2021. సో మీరు 2020 మీ లేటెస్ట్ వెర్షన్ యూజ్ చేసుకుని ఇలా ఉంటుంది. లేటెస్ట్ వెర్షన్, ఏ వెర్షన్ అయితే ఆ వెర్షన్. ఓపెనింగ్ అన్నీ ఈక్వల్, అంటే అన్నీ ఒకలాగే ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తున్నాం, చూడండి. ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెనూ బార్. మెనూ బార్ లో మనకి ఫైల్స్, ఎడిట్, ఇమేజ్, లేయర్స్, టైప్స్, సెలెక్షన్, ఫిల్టర్స్, 3D, వ్యూ, విండోస్, హెల్ప్ ఇలా కనబడుతున్నాయి కదా. ఇవన్నీ మెనూ బార్ లో ఉంటాయి. మెనూ బార్ అంటే పైన కనబడేది. మీరు ఇక్కడ వచ్చాక హోమ్ అని కనబడుతుంది కదా. హోమ్ కింద రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి క్రియేట్ న్యూ అండ్ ఓపెన్. క్రియేట్ న్యూ అంటే మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకోవడానికి, అంటే పర్టికులర్ సైజ్ తో పర్టికులర్ పిక్సెల్స్ తో మీరు సెట్ చేసుకోవచ్చు సైజ్. తర్వాత ఓపెన్. ఓపెన్ అంటే మీకు ఏ ఇమేజ్ చేయాలనుకుంటారో ఆ ఇమేజ్ ని తీసుకురావడానికి. క్రియేట్ న్యూ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ N అండ్ ఓపెన్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ O. ఫ్రెండ్స్, క్రియేట్ న్యూ, మనం ఫస్ట్ క్రియేట్ న్యూకి వెళ్దాం. క్రియేట్ న్యూలో మనం కస్టమైజ్ అంటే ఇక్కడ మీ వర్క్ పేజ్ కి నేమ్ ఇవ్వచ్చు. జస్ట్ ఫోటోషాప్, నేను ఫోటోషాప్ ఇస్తున్నా. తర్వాత వచ్చి విడ్త్, అంటే మనకి ఎంత విడ్త్ లో ఉండాలి, ఎంత హైట్ లో ఉండాలి. దానికి ముందు మీరు సెట్ చేసుకోవాల్సింది దీంట్లో 6 టైప్స్ ఉంటాయి. చూడండి: పిక్సెల్స్, ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్స్, పీసెస్. మనం ఎక్కువ యూజ్ చేసేది పిక్సెల్స్, ఇంచెస్, సెంటీమీటర్స్ అండ్ మిల్లీమీటర్స్. సో మనం ప్రస్తుతానికి ఇప్పుడు సెంటీమీటర్స్ యూజ్ చేద్దాం. సెంటీమీటర్స్ 16/12. ఓకే, దట్స్ ఇట్. అయితే వర్టికల్ అండ్ హారిజాంటల్ అంటే మనకి పోర్ట్రేట్ లో కావాలా లేదా ల్యాండ్స్కేప్ లో కావాలా అన్నది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ వాల్యూస్ తప్పించినా కానీ, అంటే హైట్ ప్లేస్ లో విడ్త్ ఇచ్చినా, విత్ ప్లేస్ లో హైట్ ఇచ్చినా కానీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నథింగ్ టు వరీ. సో ఇక్కడ నేను ల్యాండ్స్కేప్ ఇస్తున్నాను, ల్యాండ్స్కేప్ లో చేస్తాను కాబట్టి మీరు వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి చూసుకోవచ్చు. ల్యాండ్స్కేప్ లో ఇస్తే విడ్త్ పెరుగుతుంది, హైట్ తగ్గుతుంది. వర్టికల్ పోర్ట్రేట్ లో ఇస్తే విడ్త్ తగ్గుతుంది, హైట్ పెరుగుతుంది. నేను ల్యాండ్స్కేప్ ఇస్తాను. ఇదే రెజల్యూషన్. అంటే మీరు ఎంత అంటే ఇప్పుడు మీరు ఒక స్క్వేర్ సెంటీమీటర్ కి ఎన్ని పిక్సెల్స్ ఉండాలి అన్నది ఇక్కడ సెట్ చేసుకుంటారు. మాక్సిమం అయితే 300 సెట్ చేస్తారు. దీంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి: పిక్సెల్ పర్ ఇంచ్, పిక్సెల్ పర్ సెంటీమీటర్. మనం సెంటీమీటర్ లో సెట్ చేసుకున్నాం కాబట్టి నేను సెంటీమీటర్ లో తీసుకున్నాను. దీంట్లో కలర్ మోడ్స్ అంటే మనం యూజ్ చేసే పేపర్ ఏ కలర్ మోడ్ లో ఉండాలి ఏంటి అన్నది ఇక్కడ సెట్ చేసుకుంటాం. బిట్ మ్యాప్, గ్రే స్కేల్, RGB, CMYK, ల్యాబ్ కలర్స్. ఇందులో మనం ఎక్కువ యూజ్ చేసేది RGB అండ్ గ్రే స్కేల్ అండ్ CMYK. ఈ మూడు ఎక్కువ యూజ్ చేస్తాం. RGB కలర్స్ అంటే నార్మల్ మనం డైలీ లైఫ్ లో చూస్తున్న కలర్స్ అన్ని RGB కలర్స్ అంటాం. CMYK అంటే ఇది క్వైట్ ఆపోజిట్ టు RGB. ఇది ఎక్కువ యూజ్ చేసేది పోస్టర్ ప్రింట్ కి యూజ్ చేస్తాం. సో గ్రే స్కేల్ అంటే బ్లాక్ అండ్ వైట్, మనం RGB తీసుకున్నాం. దీంట్లో బ్యాక్గ్రౌండ్ కంటెంట్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ లో కావాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు, మీరు కావాలనుకుంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా మనం వైటే ఇస్తాం. బ్లాక్ కావాలంటే బ్లాక్ ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడే, లేదా తర్వాత పేజ్ లోకి వెళ్ళాక సెట్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ అంటే ఏ కలర్ ఉండకుండా చేసుకోవడానికి. సో మనం వైట్ ఇచ్చేద్దాం. సో క్రియేట్ చేద్దాం. క్రియేట్ అని క్లిక్ చేస్తే మీరు వర్కింగ్ పేజ్ క్రియేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ వర్కింగ్ టెంప్లెట్.
సో ఇదిగోండి ఫోటోషాప్ అని వచ్చింది చూసారా, మనం నేమ్ ఇక్కడ ఇచ్చాం కదా ఇందాక, అది నేమ్ అన్నమాట. రైట్ సైడ్ కనబడుతున్నాయండి మన టూల్స్. ఇదే మెయిన్ టూల్స్, మనం యూజ్ చేసే టూల్స్. ఇవేమో పేజ్ సెటప్స్ టూల్స్ అన్నమాట. ఓకే, మీరు ఏదన్నా ఫస్ట్ టూల్ వచ్చేసి మూవ్ టూల్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే మీరు ఏదైనా ఇమేజ్ తీసుకొచ్చారంటే మూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్దర్ గా తర్వాత ప్రాసెస్ లో చెప్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది. నార్మల్ ఇంట్రడక్షన్ కాబట్టి మామూలుగా చెప్తున్నా. ఇది మనం ఎక్కువ యూజ్ చేయం. ఇదేంటంటే జస్ట్ క్రాప్ టూల్ లా పనిచేస్తుంది. మీకు ఎంత అయితే కావాలనుకుంటున్నారో అంత ఇమేజ్ సెట్ చేసుకుని తర్వాత మీకు వర్కింగ్ టెంప్లెట్స్ ఎక్కువ ఎన్ని కావాలితే అన్ని పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది అన్ని వాటిలోనే ఉండదు, ఓన్లీ ఫోటోషాప్ 2021 లో ఉంటుంది. సో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అది అవసరం లేదు కాబట్టి ఎక్కువ యూజ్ చేయం కాబట్టి దాన్ని యూజ్ అంత లేదు. ఎలిప్స్ సెలక్షన్ టూల్ అన్నమాట. ఈ సెలక్షన్ టూల్లో మీరు ఇక్కడ క్లిక్ చేసి పట్టుకున్నారంటే ఇక్కడ ఏరో కనబడుతుంది కదా, ఈ ఏరో కనబడిన ఆ టూల్ మీద క్లిక్ చేసి పట్టుకుంటే మీకు ఏ టూల్స్ ఉన్నాయో దాంట్లో తెలుస్తుంది. రెక్టాంగిల్, ఎలిప్స్, రో అండ్ కాలమ్ సెలక్షన్ అన్నమాట. ఇవి టూల్స్ సెలక్షన్ టూల్స్ లో. రెక్టాంగిల్ టూల్ అంటే మీరు రెక్టాంగిల్ గీసి, అంటే సెలక్షన్ మీరు రెక్టాంగిల్ గా చేయాలనుకున్నా స్క్వేర్ గా చేయాలనుకున్నా దీంట్లో చేయొచ్చు. జస్ట్ రెక్టాంగిల్ కావాలంటే మన నార్మల్ డ్రాగ్, స్క్వేర్ కావాలనుకుంటే మీరు షిఫ్ట్ పట్టుకుని డ్రాగ్ చేయండి సరిపోదు. ఓకే, అండ్ ఎలిప్స్ అంటే సేమ్ ఎలిప్స్ లా వస్తుంది, మీరు షిఫ్ట్ పట్టుకుంటే సేమ్ సర్కిల్. ఓకే, మీరు డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ డి. ఓకే, దీంట్లో సెలక్షన్ టూల్ లో ఇంకోటి లాసో టూల్, ఇది కూడా సెలక్షన్ టూల్సే. లాసో టూల్ అండ్ పాలిగాన్ లాసో టూల్ అండ్ మ్యాగ్నెటిక్ లాసో టూల్. లాసో టూల్ అంటే ఫ్రీ హ్యాండ్ అనమాట. క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఫ్రీ హ్యాండ్. ఎక్కడైతే ఆపుతారో అక్కడ క్లోజ్ అయిపోద్ది అనమాట. ఓకే, పాలిగానల్ లాసో టూల్ ఇదేంటంటే క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మీరు ఒక ఇమేజ్ ని క్లిక్ చేసుకుంటూ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోద్ది. ఓకే, మ్యాగ్నెటిక్ మీకు చెప్పాలంటే నేను ఒక ఇమేజ్ తీసుకురావాలి, అక్కడ నావిగేట్ చేయండి, నావిగేట్ చేసి దాన్ని తీసుకురండి. ఓకే, ఇమేజ్ వచ్చింది కదా, దాన్ని ఫస్ట్ అక్కడ పేస్ట్ చేయాలి. ఎలా చేయాలి ఏంటి అన్నది తర్వాత చెప్తాను. నేను ఇది జస్ట్ సెలక్షన్ టూల్ గురించి చెప్తున్నాను ప్రస్తుతానికి. ఇది చూసారా, అంత యాక్యురేట్ గా రాదు, మామూలుగా వస్తుంది అన్నమాట, ఇలాగే వెళ్తారు. ఇది సెలక్షన్ టూల్ అన్నమాట. ఓకే, మ్యాగ్నెటిక్ సెలక్షన్ అంటే అది కార్నర్ తీసుకుని కార్నర్ బట్టి వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే, అర్థమైందిగా. మన చివరికి వెళ్ళి అక్కడ ఏదో ఉండదు అక్కడ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఆబ్జెక్ట్ సెలక్షన్. ఇది అంతే, ఓన్లీ 2021 లో ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి. లేదా ఇదన్నిటిలోనే కామన్ క్విక్ సెలక్షన్ టూల్ అంటే మీకు అర్థమే ఉంటుంది పేరులోనే, క్విక్ గా సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం మనం ఇది. ఓకే, మీకు ఫర్దర్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాజిక్ టూల్ అంటే ఒక కలర్ ని అది తీసుకుంటది అనమాట. సేమ్ కలర్స్ లో ఉన్న దాన్ని అది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అది క్రాప్ తర్వాత రెక్టాంగిల్ సెలక్షన్ టూల్. సమ్ సెలక్షన్ ని చూసారుగా, ఇది చూసారుగా ఎలా చేస్తుంది. మీకు పర్టికులర్ పార్ట్ ని ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసుకోవడానికి ఇమేజ్ ఆ రెక్టాంగిల్ మధ్యలోనే కనబడుతుంది చూసారా, అలా చేయడానికి పనిచేస్తుంది అంత. మనం ఎక్కువ యూజ్ చేయం, సో దీని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం. ఇది కలర్ పికప్ టూల్ అంటే మీకు ఇక్కడ చూసారా, ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే వైట్ ఉంటుంది. ఫోర్గ్రౌండ్ కలర్ అంటే మీకు ఏ కలర్ కావాలనుకుంటున్నారో ఆ కలర్ సెలెక్ట్ చేయడానికి యూస్ అవుతుంది. చూసారా ఇక్కడ బ్రౌన్ వచ్చింది,
థిక్ బ్రౌన్. సరే, అలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లెఫ్ట్ క్లిక్ చేసి పట్టుకుంటే మీరు ఇలా ట్రాక్ చేసుకున్నప్పుడు కలర్ మారుతూ ఉంటుంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పికప్ చేసుకుని లెఫ్ట్ క్లిక్ వదిలితే ఆ కలర్ పిక్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ మీరు యూజ్ చేయరు, సో అది అవసరం లేదు. ఇవన్నీ తర్వాత క్లాస్లో చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.